హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. మీరందరూ కొత్త నోటిఫికేషన్ తీసుకురావడం అయితే జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అందరికీ మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది అప్లై చేస్తే నోటిఫికేషన్ కంపల్సరీ మనకి ఎంప్లాయ్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది, మనకి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, లక్షద్వీప్ ఐలాండ్ వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది సౌత్ ఇండియన్ రీజన్కి సంబంధించినది కాబట్టి మీరు కంపల్సరీ ఇది అప్లై చేస్తే మీరు ఉద్యోగం అయితే పొందగలుగుతారు. ఫస్ట్ ఉద్యోగం ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసు NE4. మనకి బేసిక్ పే మొత్తం మొదలవుతుంది 31,000 నుంచి మొదలవుతుంది. HRA, TA, DAలు అన్నీ కలుపుకొని మనకి ఒక 45,000, 50,000 దాకా అయితే మనకి శాలరీ అయితే జరుగుతుంది. టోటల్ వేకెన్సీ 75, అన్రిజర్వ్డ్ 40, EWSకి 6, OBCకి 18, SCలకి 2, STలకి అయితే 7 ఉన్నాయి. ఈ వేకెన్సీ 73 ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ NE4. దాంట్లో మొత్తం టోటల్ వేకెన్సీలు 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 1, OBCలకి అయితే 1, PWDకి అయితే మనం 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ మనకి ఇవ్వడం అయితే జరిగింది సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్. మనకి టోటల్ వేకెన్సీలు 25, అన్రిజర్వ్డ్కి 13, EWSకి 2, OBCకి 4, SCలకి 4, STలకి 2, టోటల్ 25 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్. దీంట్లో మనకి 19 వేకెన్సీస్లు ఉన్నాయి. దీంట్లో మనకి బేసిక్ పే ఎంత మొదలవుతుందంటే 36,000 మొదలవుతుంది. 55,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ అన్నీ కలిపి మనకు ఒక 55,000 దాకా అయితే మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కాబట్టి టోటల్ వేకెన్సీలు మనకి ఇవ్వడం జరిగింది. మనకి 19 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ 8, EWSకి 2, OBCకి 4, SCలకి 3, STలకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2, PWDకి అయితే మొత్తం 5, అంటే డిజబిలిటీ పర్సన్కి 5 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని మనం అసలు వినియోగించుకోకుండా ఉండకండి. వినియోగించుకుని మీరందరూ ఎంప్లాయీస్ అవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇది సౌత్ రీజన్ కాబట్టి మీరు కంపల్సరీ జాబ్ అయితే కొట్టగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. మన తెలంగాణ, ఆంధ్ర వారు కలిపి సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నైలో ఉన్నాయి, మదురైలో ఉన్నాయి, బెంగళూరులో ఉంది, బెల్గాంలో ఉంది, కాలికట్లో ఉంది, కోచిన్లో ఉంది, హైదరాబాదు, విజయవాడ. మనకి తెలంగాణ వారైతే హైదరాబాద్ పెట్టుకోండి, ఏపీ వారైతే మనకి విజయవాడ పెట్టుకోండి. మనకి 2 సెంటర్లు ఇవ్వడం జరిగింది. సౌత్ రీజన్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. అందుకని ఈ అవకాశాన్ని వదులుకోకండి. వారు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 27/12/2023 నుంచి లాస్ట్ డేట్ మనకి జనవరి 26 దాకా, మనకి వచ్చే సంవత్సరం 26 దాకా అయితే మనకి అప్లికేషన్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. టెంటేటివ్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ ఇంకా అయితే ఇవ్వలేదు, మనకి అయితే ఇవ్వలేదు. వాటికి నేను చెప్పాను కదా, మనకి 36,000 పే వచ్చినప్పుడు ఎలాగ మనకి హెచ్ఆర్ఏ ఇస్తారు, CPFకి సంబంధించి ఇస్తారు. ఇవన్నీ కంపల్సరీ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ మొత్తానికి ఇవ్వడం అయితే జరిగింది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే ఓన్లీ ఓసీలు, మన సైడ్ ఓసీ అంటారు, అదర్ క్యాస్ట్ అంటారు. వారికి అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు నిండిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది.
తర్వాత మనకి ఓబీసీలు అంటే బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీబీలో అయితే వారికి 30 ప్లస్ మనకి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అంటే 33 ఇయర్స్ వారికి ఇవ్వడం జరిగింది, రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి అయితే 30+5 35 ఇయర్స్ అయితే ఎస్సీ ఎస్టీలకి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే వారు ఉద్యోగం అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల దాకా ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఇవ్వడం అయితే జరిగింది. మనం మ్యాక్సిమం విడోస్, డైవర్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటర్ వారు ఉంటారు కదా, వారికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ వారికి అయితే మన 40 ఇయర్స్ దాకా ఇవ్వడం అయితే జరిగింది, నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అదే మనకి పీడబ్ల్యూబీడీ అంటే ఏంటి, డిజబిలిటీ పర్సన్స్ ఎవరు ఉంటారో వారికి 30+10 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ 40 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకి అయితే 45 ఇయర్స్ దాకా వారు అయితే అప్లై చేసుకోవచ్చు, వారి ఏజ్ అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేయవలసిందే కోరుతున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్కి వారు 10th క్లాస్ చదివి ఉండాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి, రెగ్యులర్గా. అది కూడా మెకానికల్ అండ్ ఆటోమొబైల్లో లేకపోతే ఫైర్ నుంచి వారు డిప్లొమా చేసి ఉండాలి 3 ఇయర్స్కి. లేకపోతే ఇలాగా మనకి డిప్లొమా చేయని వారు కాకుండా 10+2 మనకి చదివిన వారైనా కానీ ఇంటర్ చదివిన వారైనా కానీ అప్లై చేసుకోవచ్చు దీనికి. మీకు దీంతో ఫలంగా మనకి దాంతో ఫలంగా వీరికి హెవీ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీడియం వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి వీరికి. దేంతో ఫలంగా ఇంటర్మీడియట్ చదివినా పర్లేదు, డిప్లొమా చదివిన వాళ్ళకి హెవీ లైసెన్స్ అయితే వ్యాలిడ్ హెవీ లైసెన్సు అయితే మీడియం వెహికల్ లైసెన్సు, లైట్ వెహికల్ లైసెన్సు కంపల్సరీ వీరికైతే ఇవ్వడం ఉంటుంది. ఫిజికల్ క్వాంటిటీ కూడా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఐస్ సైట్ ఎంత ఉండాలి, నియర్ ఎంత ఉండాలి, కలర్ విజన్ ఎంత ఉండాలి, హైట్ అయితే నార్మల్, స్పీచ్ అయితే నార్మల్. మ్యాక్సిమం హైట్ అయితే 167 సెంటీమీటర్లు అయితే ఉండాలి వీరు. ఉమెన్స్ అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ ఎక్స్పెన్షన్ 81 సెంటీమీటర్ 5 ఎక్స్పెండ్ అవ్వాలి. 85 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. ఆ ఉమెన్స్కి అయితే అవసరం లేదు. వెయిట్ వీరికి 55 కేజీస్ ఉండాలి. లేడీస్ అయితే నీకు 45 కేజీస్ ఉండాలి అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫుల్ నోటిఫికేషన్. మీరు దీన్ని చదివి ఫుల్గా మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్కి అయితే మీరు గ్రాడ్యుయేషన్ చదివి ఉన్నవారైతే ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ చదివిన వారు జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే గ్రాడ్యుయేషన్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషను, రేడియో ఇంజనీరింగ్ చదివి ఉండాలి. వీరికి ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ బీకామ్ నుంచి ఉండాలి. 2 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ అడగడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ సిలబస్, ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది మనకి. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వారికి అయితే మనకి 2 అవర్స్ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, సిబిటి ద్వారా చేస్తారు. వారు సిబిటి ద్వారా చేయడం మ్యాక్సిమం పాస్ మార్కు మనకి 50 మార్క్స్ అయితే ఎవరికి ఉంటుంది, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్కి 50 మార్క్స్ అయితే 100కి రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే 40 మార్క్స్ వస్తే వారు మీకు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ దానికి. మనకి సిలబస్ ఏ విధంగా ఉంది అంటే 50 క్వశ్చన్స్ బేస్డ్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఎలిమెంటరీ ఇంగ్లీషు, గ్రామర్ మీద 10th క్లాస్ స్టాండర్డ్ మీద మనకి పార్ట్ A1లో
వారు సిలబస్ ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ 12th స్టాండర్డ్లో మనకి వీరైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అవి 50 మార్కులకి, అవి పార్ట్ ఏ పార్ట్ బి 50 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 మార్కులకి అయితే మనకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాగే మనకి మీరు డైలీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మరి ఈజీ. అదే ఫైర్ సర్వీస్ మనకి మీకు 100 మీటర్ రన్ ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఉంటుంది, పోల్ క్లైంబింగ్ ఉంటుంది, 60 మీటర్ రన్ విత్ హ్యూమన్ డమ్మీ ఉంటుంది, ఫుల్లీ ల్యాడర్ క్లైంబింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి పీఈటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు హైట్ ఎలాగా ఏంటి అనేసి మీకు దీంట్లో ఫుల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇలాంటి అవకాశం మీరు అసలు వదులుకోవద్దు ఇలాంటివి మీకు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ కూడా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 2 అవర్స్కి మనకి పేపర్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఎంఎస్ ఆఫీస్ కోసం మొత్తం వారు కంప్యూటర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ఏ విధంగా ఉందంటే 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్సీ, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు. మ్యాక్సిమం పాస్ అయితే మనకి దీంట్లో 40 మార్క్స్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీరికి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, దీనికి కూడా 100 మార్క్స్ మనకి క్వశ్చన్ పేపర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 2 అవర్స్ 70 మార్క్స్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ రిలేటివ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ రిలేటివ్ ఉండే ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వారు కాబట్టి దానికి సబ్జెక్ట్ రిలేటివ్ 70 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 మార్క్స్ అయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్సీ, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కోసం ఇవ్వడం జరుగుతుంది. వీరికి కూడా పాస్ 50 మార్క్స్, అన్రిజర్వ్డ్కి 40 మార్క్స్ ఎస్సీ ఎస్టీ మొదలు వీరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి చాలా విధాలుగా ఇవ్వడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ కూడా ఎగ్జామ్ పేపర్ 100 మార్క్సే కండక్ట్ చేస్తారు. తర్వాత దాంట్లో కూడా 2 అవర్స్ ఉంటుంది. వీరికి కూడా కంప్యూటర్ టెస్ట్ అయితే ఎంఎస్ ఆఫీస్ కోసం పూర్తిగా కండక్ట్ చేస్తారు. సిలబస్ 70% వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ 70% మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 30 మార్క్స్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఇంటెలిజెంట్, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీరు కూడా క్వాలిఫైయింగ్కి 50 మార్క్ అయితే రావాలి. అన్రిజర్వ్డ్కి 40 మార్క్స్ అయితే మనకు ఎస్సీ ఎస్టీలకి అయితే రావాల్సి ఉంటుంది. మనకి ఈ అప్లికేషన్కి ఫీజు ఏ విధంగా ఉంటుందంటే 1000 రూపీస్ మనకి ఫీజు అయితే పే చేయవలసి వస్తుంది. ఎవరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ మనకి పే చేయవలసి వస్తుంది. పీ ఎగ్జామ్షన్ ఉమెన్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఎక్సర్విస్ మ్యాన్ క్యాండిడేట్స్కి, మనకి డిజబిలిటీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఫీజు కూడా ఆన్లైన్లో ఇవ్వాల్సింది కోరుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 12 నుంచి అయితే మొదలవుతుంది. లాస్ట్ డేటు 26 జనవరి 2024 వరకు అయితే మనకి అప్లికేషన్లు అయితే మనకి అప్లై చేసుకుని పేమెంట్ కూడా అదేవిధంగా అదే రోజు చేయవలసి ఉంటుంది. మనకి ఇన్స్ట్రక్షన్ సబ్జెక్టు, ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ మీరు కింద చదువుకుని ఆ విధంగా అప్లై చేయవలసి వస్తుంది. ముందర మెయిల్ ఐడి, పోస్టల్ అప్లికేషను, స్టెప్ 1, స్టెప్ 2 ఎలా చేయాలి ఏంటి అనేసి కింద నేను నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. లింక్ అయితే ఇస్తాను మీకు. ఇది ఒకసారి మొత్తం అంతా చదివి మీరు అప్లై చేయాలి. ఇంకోసారి చెప్తున్నాను, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మంచి జాబ్ ఇది. మనకి ఎక్కడంటే చెన్నై రీజన్లో ఉంది కాబట్టి మరీ చెప్తున్నాను, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారుకి అప్లై చేసుకుంటే కంపల్సరీ జాబ్ వస్తుంది. కొంతమంది
కోసమే మన సౌత్ రీజన్ వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం. మీరు దీంట్లో వెబ్సైట్లో కావాలంటే www.ai.aero వెళ్ళి దీన్ని అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇదైతే ఫేక్ కాదు, చాలామంది ఫేక్ అనుకుంటారు. నేను వెళ్ళాను చూడండి. దీంట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ SR01/2023లోకి వెళ్ళి లాగిన్ అవి ఎలా పాస్వర్డ్ చేయాలి. మీరు కొత్త వారు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ మీరు చేయొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ ఎలా చేయాలి దీంట్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. పూర్తి రిజిస్ట్రేషన్, మీ పేరు, పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటారో, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటారా, జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి చేసుకుంటారా, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్ చేసుకుంటారా, సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ చేసుకుంటారా, అది మనం ఇలాగ క్లిక్ చేసుకుని ఎదర పెట్టుకుని తర్వాత మీ పూర్తి పేరు, అప్లికెంట్ ఫుల్ నేమ్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ముందర అడుగుతుంది. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడగడం జరుగుతుంది. తర్వాత డిక్లరేషన్, మరి అంత డిక్లరేషన్ ఎస్ అని కొట్టి మరి ఇచ్చిన క్యాప్చర్ని పెట్టి రీవెరిఫికేషన్ చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళగానే లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. లాగిన్ పాస్వర్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్ అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని. ఇవన్నీ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు అయితే అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మనకు నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మా ఉత్సాహం పడతాం. మీరు లైక్ అయితే కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మీరు పిల్లల్ని ఒక 10 మంది మీకు వాట్సాప్ గ్రూపుల్లో అయితే మీరు షేర్ చేయండి. మీ వలన పిల్లలు ఎంప్లాయీస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం వలన వారు మీ వల్ల ఒక ఎంప్లాయ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.